భవాని చనిపోయిన శ్రీధర్ గురించి ఆలోచిస్తూ ఈ పెద్దపల్లి ప్రభాకర్ ఇంత కిరాతకుడా అన్యాయంగా ఒక అమాయకుని చంపేశాడు అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రేవతి వెళ్ళి అక్క ఈ పెళ్ళిని ఆపేసేయండి, నా కొడుకు విషయంలో ఇన్ని కుట్రలు ఇన్ని హత్యలు భరించడం నా వల్ల కాదు, అసలు ఇదంతా నాకు ముకుందని చేయిస్తుంది అన్నట్టు అనిపిస్తుందని చెప్పడంతో అదేంటి నేను కృష్ణ మనుషులు చేయిస్తున్నారు అంటే నువ్వు ముకుంద మనుషులు అంటావేంటి, మీకేమైనా పిచ్చి పట్టిందా, మీకే నిజ నిజాలు త్వరలో తెలుస్తాయి అంటే మీకు అసలు అర్థం కావడం లేదక్క, కళ్ళ ముందే మనిషిని పెట్టుకొని ఇన్ని కుట్రలు చేస్తున్నా కూడా మీకు ఎందుకు అర్థం కావడం లేదు నాకైతే తెలియడం లేదు, నా కొడుకు ఎంతగానో ఇష్టపడిన కృష్ణను వదిలేసి ముకుందాని అంటే ముకుంద అంటే అసలు ఇష్టం లేదు, ఆ ఇష్టం లేని మనిషితో వాడు ఎలా ఉంటాడనుకున్నారన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. కానీ భవాని కొంచెం కూడా తన మాటలు లెక్క చేయదు. ఇక మురారి కూడా చెప్తాడు, నాకు ముకుంద అంటే ఇష్టం లేదు, ప్రాణానికి ప్రాణమైన నా భార్యను వదిలేసి ముకుందని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కావడం పెద్దమ్మ, మీరు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు, కానీ మీ మాటకు నేను గౌరవించి నిజ నిజాలు ఏంటో తెలుస్తాను అని చెప్పాను కదా, అయినా కూడా మీరు ఈ లోపే నిన్ను మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అసలు కేసు గురించి పట్టించుకున్నట్టు నేను నాటకం ఆడుతున్నట్టు మాట్లాడుతున్నారు, నా భార్య అంటే నాకెంత ఇష్టమో, నేను ఒకవేళ ముకుందని పెళ్లి చేసుకుంటే నా సంతోషాన్ని అంతా దూరం చేసుకున్నట్టే కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. చూడటానికి కూడా ఇష్టపడినట్టుగా ఉంటాడు మురారి. అయితే కృష్ణ దగ్గరికి వెళ్ళి కృష్ణ ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది, అసలు ఎవరు ఈయన్ని ఎందుకు చేస్తున్నారు అన్నట్టు. ఇక కృష్ణ కూడా ఒక అనుమానాన్ని లేవనెత్తుతుందనమాట, అసలు ఈ ముకుందని ఇదంతా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఏసీపీ సార్ అంటే, ఈ మురారి మాత్రం ముకుందని అలా చేస్తుండదు అన్నట్టు అనుకుంటాడు. ముకుంద గురించి నాకు బాగా తెలుసు, ముకుంద అలా చేయదు, అంత క్రూరం అయితే కాదు అని అయితే చెప్పడంతో కృష్ణ ఇంకెందుకు చెప్పడము, ఆ మీద బాగా నమ్మకంగా ఉందిలే మురారికి అన్న